కార్తీక పురాణము 14వ రోజు అధ్యాయము. అనంతరము అంబరీషుడు దుర్వాసునికి నమస్కరించి, మహాముని, నేను బహు పాపాత్ముడను. ఆకలితో ఉండి అన్నానికైన ఇంటికి వచ్చిన నిన్ను అలసటపాలు చేసిన మందభాగ్యుడను. అయినా నా యందు దయతో మరలా నా ఇంటికి అతిథిగా వచ్చితివి. దయచేసి నా ఇంట విందారగించి నా సర్వదోషాలను ఉపశమనం చెయ్యి అని ప్రార్థించాడు. దుర్వాసుడు అంబరీషుడిని తన బాహువులలో లేవనెత్తి, రాజా, ప్రాణదాతను తండ్రి అంటారు. ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడడం వలన నాకు పితృస్థానీయుడవయ్యావు. నిజానికి నేనే నీకు నమస్కరించాలి. కానీ బ్రాహ్మణుడును, తాపసిని, నీకన్నా వయోవృద్ధుడిని అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందే కానీ మేలు చేయదు. అందువల్ల నీకు నమస్కరించబడడం లేదని ఏమీ అనుకోవద్దు. నేను నిన్ను కష్టపెట్టాను, అయినా నువ్వు నాకు ప్రాణభిక్షణ పెట్టావు. నీ వంటి ధర్మాత్మునితో కలిసి భోజనం చేయటం మహద్భాగ్యం అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణు భక్తుల మహత్య ప్రకటనార్థం పరీక్షకునిగా వచ్చిన దుర్వాసుడు ఆ సత్కార్యం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు. కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి ఉపవాస జాగరణలు చేసి ద్వాదశి నాడు దానములను నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి గడియలు దాటకుండా పారణం చేయటం వలన అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఈ పుణ్యగాథను చదివినా, చదివించినా, రాసినా, వినినా కూడా ఇహంలో సర్వ సౌఖ్యాలను పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు. పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీక మహత్యాన్ని విని సౌనకాది ఋషులు, మహాభాగ, కలియుగ కల్మషగతులు, రాగాది పాసయుక్త సంసారగ్రస్తులు అయిన సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యమేది? అన్ని ధర్మాల్లోనూ అధికమైనదేది? దేవతలందరిలోనూ దేవాది దేవుడు ఎవరు? దేనివల్ల మోక్షం కలుగుతుంది? మోహము దేని వలన నశిస్తుంది? జరామృత్యు పీడితులు, జడమతులు, మందులు అయిన ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా తెమలుకుపోయే తెరువేమిటి అని అడిగారు. అంత మీదట సూతుడిలా చెప్పసాగాడు. మంచి ప్రశ్నలను వేశారు. ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవటం వలన వివిధ తీర్థ క్షేత్రాటన స్నానాల వల్ల, వివిధ యజ్ఞ యాగాది నిర్వహణల వల్ల కలిగేటంత పుణ్యం కలుగుతుంది. ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది. విష్ణానందకారకమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మము. సర్వశాస్త్రాలని వివరించి చెప్పేందుకు నేను సమర్థుడను కాను. సమయము చాలదు కనుక అన్ని శాస్త్రాల్లోనూ ఉన్న సారాంశాన్ని చెబుతాను వినండి. విష్ణు భక్తి కన్నా తరుణోపాయం లేదు. విష్ణు కాథలను వినేవాళ్ళు విగతపావులై నరకదూరులై ఉంటారు. హరి ప్రీత్యర్థముగా స్నాన, దాన, జప, పూజ, దీపారాధనలు చేసేవాళ్ళు పాపాలన్నీ వాటికవే పటాపంచలైపోతాయి. సూర్యుడు తులారాశి ఎందుండే నెల రోజులు కూడా విడవకుండా కార్తీక వ్రతం ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు. కార్తీక వ్రతము చేయని వాళ్ళు కుల, మత, వయో, లింగభేద రహితంగా అందతామిత్రము అనే నరకాన్ని పొందుతారు. కార్తీకంలో కావేరీ నది స్నానం చేసిన వాళ్ళు దేవతలచే కీర్తింపబడతారు, విష్ణు లోకాన్ని చేరుదురు. కార్తీక స్నానమును చేసి విష్ణార్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు. ఈ వ్రతాచరణ చేయని వాళ్ళు 1000 సార్లు చండాలపు జన్మల పాలవుతారు. సర్వశ్రేష్టము, హరిప్రీతిదాయకము, పుణ్యకరము అయిన ఈ కార్తీక వ్రతము దుష్టులకు లభించదు. సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన, దాన, జప, పూజాదులు చేసేవాళ్ళు సర్వ దుఃఖ విముక్తులై మోక్షం పొందుతారు. దీపదానం, కంచుపాత్ర దానం, దీపారాధనం, ధన, ఫల, ధాన్య, గృహాది దానాలు అమిత పుణ్య ఫలదాలు. కార్తీకం 30 రోజులు కార్తీక మహత్యాన్ని వినినా, పారాయణం చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి, సంపత్తులు సంభవిస్తాయి, పుణ్యాత్ములవుతారు. ఇన్ని మాటలెందుకు? విష్ణుప్రియమైన కార్తీక వ్రతాచరణ వలన ఇహపర సుఖాలు కూడా కలుగుతాయి. 14వ రోజు పారాయణము సమాప్తము. మరిన్ని పారాయణాలు అధ్యయనం చేసేందుకు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.